నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p+3 డివైడెడ్ బై p² మైనస్ 10p + 29 అది. ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేస్తారు? కింద చూడండి, ఈ విధంగా క్వాడ్రాటిక్ ఫామ్ ఉందంటేనే మనకి a+b² కానీ a-b² కానీ వచ్చే విధంగా చూసుకోండి ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడండి ఆన్సర్ గివెన్ ఈ విధంగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే p² మైనస్ ఇక్కడ 2ab వస్తుంది కాబట్టి 2 ఇంటూ, ఎందుకంటే p ఉందంటేనే మీకు అర్థమైపోతుంది ఇది a² అనేది అయితే ఇక్కడ 2ab అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మైనస్ ఉంటే -2ab అనేది వస్తుంది అనమాట. 2 ఇక్కడ 5 రాసుకుందాం. ఇక్కడ 2 5 are 10 సరిపోతుంది. నెక్స్ట్ p ప్లస్ ఇక్కడ ఏంటి a² మైనస్ 2ab అయితే వచ్చిందంటే ఇక్కడ 5² అయితే లేదు ఇక్కడ b² అంటే. కాబట్టి మనం 29ని 25 ప్లస్ 4గా రాసుకోవచ్చు. 25ని 5² రాసుకోవచ్చు. సరిపోతుందా? ఈ విధంగా. లేదు మాకు ఇలా రాలేదు అంటే మీరు ప్లస్ 5²ని ఈ విధంగా -5²ని ఈ విధంగా కూడా రాసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే లేదో అది అర్థమైందా? ఈ విధంగా మీకు థాట్ రాలేదు, ఇక్కడ ఉండే పక్కన ఉండే నెంబర్ని ఈ విధంగా చేంజ్ చేయడానికి రాలేదు అన్నప్పుడైతే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఇంకా మామూలుగానే. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p+3 డివైడెడ్ బై ఈ విధంగా వచ్చేసింది. ఓకేనా, ఇదంతా ఫార్ములా అయితే అప్లై చేసి a-b² అప్లై చేసేస్తాను. చూడండి నీట్గా రాసుకొని ఈ విధంగా అప్లై చేసేసాను. ఓకే, ఇక్కడ మనకు ప్లస్ ఈ విధంగా ఉంది కాబట్టి టోటల్గా దానికైతే స్ప్లిట్ చేసేద్దాము. ఓకే, సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p డివైడెడ్ బై p-5² + 4 ఇక్కడ ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3 డివైడెడ్ బై p-5² + 4 3 బయటికి లాగేయచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి మనకు f ఆఫ్ p-a ఫామ్లో వచ్చే విధంగా చూసుకోండి. ఇక్కడ ఇది ఉంది కాబట్టి. ఓకే, పైన మనకు -5 అనేది లేదు కాబట్టి -5 + 5 అనేది చేసుకుంటాయి. ఓకేనా, ఇప్పుడు మనకు f ఆఫ్ p-a ఫామ్లో అయితే ఉంది. ఇక్కడ 3 బయట పెట్టినట్టు ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఇంకా వచ్చేసింది, ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే, బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారంగా ఈ ఫార్ములా అనేది రాసుకోండి. డైరెక్ట్గా అప్లై చేయండి. e⁵t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఇది లేపేసేయండి. ఇంకా ఇక్కడ p+5 డివైడెడ్ బై p² + 4 ప్లస్ 3 ఇంటూ e⁵t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై p² + 4 అవుతుంది. ఇక్కడ కూడా అప్లై చేసేసాం రెండు చోట్ల. ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ మనకు p² + 4ని రెండింటికి అప్లై చేయండి ఇక్కడ. సో ఇక్కడ మనకు e⁵t అనేది టోటల్ ఇంటూ అయితే ఉంది చూడండి ఇక్కడ. సో e⁵t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p డివైడెడ్ బై p² + 4 నెక్స్ట్ ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 5 డివైడెడ్ బై p² + 4 ఇక్కడ క్లోజింగ్గా ప్లస్ 3 ఇంటూ e⁵t ఇక్కడ చూసినట్టయితే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై p² ప్లస్ 4ని 2² రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫార్ములా ఉంది p² + a² ఉందంటే పైన ఏ కాన్స్టెంట్ కదా. సో ఇక్కడ ఏ అనేది ఉంటే 2 లేదు కాబట్టి 2 బయట అయితే రాసుకుందాం. ఈ విధంగా ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇక్కడ sin 80 ఫార్ములా sin 2t అయితే అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ చూసినట్లయితే p ఉంది, ఇక్కడ మనకు 4ని 2² రాసుకోండి. ఈ విధంగా ఉందంటే cos 2t ప్లస్ ఇక్కడ 5 యాక్చువల్గా బయట పెట్టేయండి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ p² ప్లస్ 4ని 2² రాసుకోండి. ఇంకా పైన 2 ఉండాలి కాబట్టి 2/2 ఇక్కడ మనకు sin 2t అంతే. ఈ విధంగా టోటల్గా అయితే అయిపోయింది. ఇక్కడ ఇంటూ చేసుకోండి e⁵t అనేది e⁵t ఇంటూ cos 2t ప్లస్ e⁵t 5/2 sin 2t ప్లస్ 3/2 e⁵t sin 2t. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ e⁵t sin 2t ఉంది, ఇక్కడ e⁵t sin 2t అయితే ఉంది. కామన్ తీయచ్చు. కామన్ తీసినట్టయితే ఇంకా 5/2 ప్లస్ 3/2 అయితే ఉంది. 2ని LCM తీయచ్చు. 2 LCM తీస్తే పైన మనకు 5 + 3 అంటే 8. 2 1 is 2 4s are 4 ఇంటూ ఇక్కడ ఇదంతా ఇది ప్లస్ 4 ఇంటూ e⁵t sin 2t అయితే అయిపోతుంది. అంతే చూడండి, ఇదిగోండి.